రాను రాను రోజులు ఎలా అయిపోతున్నాయంటే, ఒక ఉద్యోగం లేదనో, వ్యాపారం సరిగ్గా నడవట్లేదనో, ఏ వ్యాపారం చేయాలో తెలియకో, అసలు ఎలా బతకాలో అర్థం గాక భయపడే రోజులైతే పోయాయనిపిస్తుంది నాకు. మామ ఈ వీడియోలోకెళ్ళే ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో మొత్తం సరదాగా నవ్వుకోవడానికే. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్న కొన్ని ఇన్సిడెంట్స్ నన్ను బాగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నాయి. సో, ఆ విషయాలు షేర్ చేసుకుందాము. ఎవరికైనా ఆలోచనలుంటే ఉపయోగపడతాయని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో కంటిన్యూ చేసే ముందు మాత్రం ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి ఎండింగ్ వరకు చూడండి మామ. డిప్రెషన్. జనరల్‌గా మనం చదువుకుని, ఉద్యోగం కోసం ట్రైల్స్ చేయడం, లేదంటే ఒక బిజినెస్ పెట్టాలనే ఆలోచనలు, ఉద్యోగం రావడం, రాకపోవడం, బిజినెస్ సక్సెస్ అవ్వడం, అవ్వకపోవడం, అసలు ఎన్నో టెన్షన్స్‌తో బతుకుతా ఉంటాం మనం. నాకు తెలిసి కొన్ని ఐడియాస్ మాత్రం అసలు ఏ టెన్షన్స్ లేకుండా, ఏ పక్కా ప్రణాళిక లేకుండా, ఏదో ఫ్లోలో అలా ఆడతా పాడతా జాలీగా కోట్లు సంపాదించే మార్గాన్ని కనిపెడుతున్నారు మన యూత్. ఏ ఉద్యోగం చేయకుండా, ఏ వ్యాపారం చేయకుండా చాలా చిన్న పెట్టుబడితో కొంచెం నీ స్కిల్స్ ఉపయోగించి, నీ తెలివితేటలు ఉపయోగించి, షర్ట్ కాలర్ నలగకుండా నువ్వు కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి అంటే మాత్రం ఇప్పుడున్న జనరేషన్‌ని కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే చాలు. ఆ తెలివితేటలు నీకు కూడా వచ్చేస్తాయి. ఏంటా అదనుకుంటున్నావా? మొన్న రీసెంట్‌గా ఒక 2, 3 వారాల క్రితం అనుకుంటా ఒక ఆర్టికల్ చదివాను న్యూస్‌లో. ఏంట్రా అంటే నార్త్ సైడ్ కొత్తగా పెళ్లైన జంట, పెళ్లై 1 ఇయర్ కూడా కావట్లేదు. ఒక ఆవిడొచ్చింది వాళ్ళ జీవితంలోకి. ఆవిడొచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్‌తో ఒక ప్రపోజల్ పెట్టింది. "నీ భర్తను నాకు అమ్మేసేయి. నీకెంత కావాలో చెప్పు" అని. దానికి ఆ భార్య ఏం చేసింది? 1,50,00,000కి బేరం పెట్టేసింది మొగుడిని. లిటరల్లీ 1,50,00,000. అంటే వాడు ఏ రేంజ్ పెర్ఫార్మరో అర్థమవుతుంది నాకు. అంటే 1,50,00,000 పలికాడు వాడు అంటే ఓ రేంజ్ పెర్ఫార్మర్ అని అర్థం చేసుకోవచ్చు మనం. 1,50,00,000తో పాటు ఒక విల్లా కావాలందంట. రూ. 27,00,000 క్యాష్ కూడా కావాలని చెప్పిందంట. అన్నిటికి ఓకే అనేసింది ఆ అమ్మాయి. వాడి లవర్ అంట ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఇంటికొచ్చేసి వాడి వైఫ్‌తో డీల్ పెట్టేసుకుంది. ఆ భార్య మాత్రం భర్తను చాలా హ్యాపీగా అమ్మేసింది. ఈ తతంగం అంతా కూడా ఏదో పెద్దల మధ్యలోనో, ఇంట్లో ముగ్గురు మధ్యలోనో జరిగింది కాదు. సాక్షాత్తు ఫ్యామిలీ కోర్ట్‌లో లాయర్లు, జడ్జిల ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో, ఎవరు చేసేదేం లేదు. నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఓహ్! బెస్ట్ డీల్ అని జెప్పేసి. నిజంగా ఒక మగాడికి 1,50,00,000, 2,00,00,000 వాల్యూ పలికింది అంటే వాడు మగాడ్రా బుజ్జి అనాలనిపిస్తుంది నాకైతే. సెకండ్ ఇన్సిడెంట్ వచ్చేసి మన దగ్గర జరిగింది ఏలూరులో. వాడు హ్యాపీగా ఆ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట. లవ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళతో ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేయించి, "మీ అమ్మాయిని మీకు అప్పజెప్పాలంటే 12,00,000 నాకు క్యాష్ గావాలి. పైగా నా మీద ఎలాంటి కేసులు పెట్టకూడదు. నన్ను ఎలాంటి బాధ పెట్టకూడదు. నన్ను ఎలాంటి ప్రశ్నలు వేయకూడదు. నాకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కంఫర్ట్‌గా నాకు ఓ 12,00,000 క్యాష్ అప్పజెప్తే నేను మీ పిల్లని మీకు ఇచ్చేస్తా" అని చెప్పాడంట వాడు. నిజంగా ఆడి తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నాకైతే. యాజ్ యూజువల్ డబుల్ పేమెంట్ ఇస్తేనే షూటింగ్ లేకపోతే అవతల పడి అంటాను. లొకేషన్ కమిట్ అయ్యారు కదా. దానికి ఆ పిచ్చి తండ్రి 6,00,000కి బేరం కుదిరించుకుని, "బాబు నేను అంత ఇచ్చుకోలేను. నా బిడ్డ నాకు కావాలి" అని చెప్పి 6,00,000 క్యాష్ అరేంజ్ చేస్తున్నాడంట. దానికి సంబంధించిన ఆడియో క్లిప్ సర్క్యులేట్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. నేను పెట్టడం ఎందుకులే లెంతీ వీడియో అయిపోద్దని చెప్పి పెట్టట్లేదు. మీకు ఎలాగో న్యూస్‌లోను, సోషల్ మీడియాలో వచ్చేస్తానే ఉంటదది. ఆ పిచ్చి తండ్రి పాపం 6,00,000 అరేంజ్ చేసుకొని ఆ బిడ్డను తెచ్చుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. నిజంగా చెప్పాలి అంటే మ్యారేజ్ వ్యవస్థ అనేది డస్ట్‌బిన్‌లోకి ఎప్పుడో ఎళ్ళిపోయింది. ఇప్పుడు అనవసరంగా ఏదో ఎఫెక్షన్స్‌తో ఒక అమ్మాయిని సిన్సియర్‌గా లవ్ చేశాను. ఒక అబ్బాయిని సిన్సియర్‌గా లవ్ చేశాను. నా వివాహ బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. నాది చాలా పవిత్ర బంధం అనే మాటలన్నీ ఎప్పుడో ఒక 20, 30 ఏళ్ల క్రితం పోయినట్టున్నాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తున్నా వివాహ వ్యవస్థ మొత్తం మట్టగుడిసిపోయింది. అసలు లేదు. దాన్ని ఎవడైనా సీరియస్‌గా తీసుకొని నేను ఇది, అది అని చెప్పి కాలర్ ఎగరేస్తే మాత్రం నీ వెనక గొయ్యి రెడీగా ఉంటది. నీకు డ్రమ్ములు, కుక్కర్లు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడంతా ఏంటంటే ఎవరిని ఎవరు చంపుకోవట్లేదు. వాళ్ళని అమ్మేసుకుంటున్నారు. అమ్మి మింగుతున్నారు. డబ్బులు సంపాదించుకుంటున్నారు. మొన్న ఒక ఇన్సిడెంట్ చూసాను. వాడు చాలా డీప్ లవ్ అంట ఆ అమ్మాయితో. ఒక బిజినెస్ మ్యాన్ సంగతి చెప్తున్నాను. వాడు ఆ అమ్మాయిని చాలా డీప్‌గా లవ్ చేస్తున్నాడంట. ఆ అమ్మాయి ఏం చేసింది, సరే వాడి ఆత్రం అర్థం చేసుకొని వాడికి ఒక ప్రపోజల్ పెట్టింది. "సరే ఈరోజు నైట్ నేను నీతో డేట్‌కొస్తాను. నేను నీతో పడలేకపోతున్నా. నీ లవ్‌ని నేను యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను" అని చెప్పి నాకు జ్యువెల్లరీ షాప్‌లో నాకు ఒక నెక్లెస్ నచ్చింది. నాకది గిఫ్ట్‌గా కొనివ్వు. నేనొస్తాను నైట్ అని చెప్పి ఆడిని తీసుకెళ్ళిందంట. 11,00,000 వాడు ఆ నెక్లెస్ కొని గిఫ్ట్ ఇచ్చాడు దానికి ఆ రోజు నైట్. నైట్ అంతా హ్యాపీగా గడిపారు ఇద్దరు. తెల్లారేసరికి వాడు నిద్ర లేచేసరికి వాడిచ్చిన నెక్లెస్ గిఫ్ట్‌తో పాటు వాడి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు అన్నీ యేసుకొని ఎళ్ళిపోయిందది. ఆడు లబోదిబో అని చెప్పి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ పెట్టారు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా! కంప్లెయింట్ ఇస్తే ఏముండదు. దీన్నే అంటారు ఏదో కాలిన తర్వాత ఏదో పట్టుకోవడం అని. వాడు నిజంగా ఆడు బఫునో అర్థమవుతుందో ఆడి మొహం చూడాలనిపిస్తుంది నాకోసారి. ఇంకా తెలివిగా ఏంటంటే విదేశాల్లో ట్రెండ్ చెప్తున్నా. ఇది ఓన్లీ మన దేశంలోనే జరుగుతున్నాయి కదా! విదేశాల్లో అంతా సవ్యంగానే ఉంది కదా! అని మాత్రం అనుకోవద్దు.
అక్కడ ఇంకో ట్రెండ్ మొదలైంది. ఇంకా మన దేశంలో అయినా సరే ఒక చిన్న పదం 2 అక్షరాల ప్రేమ అనే దాన్ని అడ్డం పెట్టుకుని మనోళ్ళు ఒకళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిపోవడం ఈజీగా ఉంటది. వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేయడం అంటే ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్ళిపోవడం చాలా ఈజీ యాక్సెస్ అన్నమాట. కానీ విదేశాల్లో కొత్త ట్రెండ్ ఏంటంటే ఒక అమ్మాయి తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టేసింది. ఎంతకి అంటే అక్షరాల 16,00,00,000 రూపాయలకి. ఎందుకు అంటే ఆ అమ్మాయి సాధారణ మధ్య తరగతి కన్నా తక్కువ స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తి అంట ఆ అమ్మాయి. చాలా అందంగా ఉంటది. ఆ అమ్మాయి కోసం చుట్టుపక్కల చాలా మంది యువత ఎదురు చూస్తున్నారన్నమాట. వాళ్ళ వాళ్ళ ప్రతాపాలు చూపించడానికి. అలా చూపించే తరుణంలో ఆ అమ్మాయి తనకి తానంతటా ఆలోచించుకుని ఒక నిర్ణయానికొచ్చి మనకిక్కడ స్వయంవరం లాంటి పద్ధతులు ఎలా అయితే ఉంటాయో అలాంటిది అక్కడ ఏర్పాటు చేసుకున్న తర్వాత బిజినెస్ మ్యాన్‌లు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారంట. తన కన్యత్వాన్ని అమ్మేయడానికి సిద్ధపడిన ఒక యువతి కోసం. అందరూ పార్టిసిపేట్ చేసిన తర్వాత చివరికి ఆ అమ్మాయి కన్యత్వానికి వెలకట్టిన ధర అక్షరాల 16,00,00,000 రూపాయలు. ఆ అమ్మాయి ఒకటే అనుకుంది. నా లైఫ్ సెటిల్ అయిపోవాలి. నా దరిద్రం పోవాలి. నా ఇల్లు హ్యాపీగా ఉండాలి. నా పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి అనుకుంది. ఒకందుకు ఎందుకో నాకు ఇది కొంచెం బెటర్ ఐడియా అనిపించింది. బట్ బ్రాడ్ మైండెడ్‌గా ఆలోచిస్తే కొంచెం బెటర్ ఐడియానే. బట్ మన కల్చర్, మన సంస్కృతి ఇదంతా వేరు గాబట్టి అక్కడ వాళ్ళకి ఆ ఆలోచన ఓకే. వాళ్ళ ఇదికి మరి వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో అసలు ఇన్ డెప్త్‌గా మనకి వాళ్ళ సంస్కృతి, వాళ్ళ పద్ధతి తెలీదు గాబట్టి ఎక్కువ డిస్కషన్ చేయడానికి కూడా ఏం లేదు. బట్ ఇది కొంచెం ఓల్డ్ న్యూసే. ఇది జస్ట్ ఓన్లీ బయట ప్రపంచం ఎలా ఉంది, ఏంటి అని డిస్కస్ చేసుకోవడానికే. ఇంకో ట్రెండ్ గూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తూ బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న కొంతమంది తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తున్నారంటే ఇది ఇంకో కొత్త ట్రెండ్. మీ ఖర్చులు మీవే, మా ఖర్చులు మావే. ఇద్దరికి పెళ్లి చేయాలి అంటే అమ్మాయి తరపున వాళ్ళు ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అవన్నీ అమ్మాయికి పెట్టుకుంటున్నారు. అబ్బాయి తరపున ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అబ్బాయికి పెట్టుకుంటున్నారు. ఇద్దరు గూడా పెళ్లి అయ్యేదాకా గూడా పెళ్లి మండపంతో సహా అన్నిటికి గూడా 50-50 నీ ఖర్చులు నీవి, నా ఖర్చులు నావి. ప్రతిదీ బై 2 ఇలా అయితేనే ఓకే. లేదంటే లేదు. అండ్ ఇంకోటేంటంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. అబ్బాయి తన తల్లిదండ్రులకి తన సాలరీ నుంచి కొంత మొత్తాన్ని ఎలా అయితే ఇస్తున్నాడో అమ్మాయి కూడా అలా ఇస్తుంది. అలాగే మీ ఇద్దరికి మిగిలిన జీతంతో మీ జీవితాలు గడవాలి. మీ కాపురాలు నిలబెట్టుకోవాలి. మీ ప్లానింగ్స్ మీరు చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ క్వెషన్స్, ఆన్సర్స్ ఏమి ఉండకూడదు. చాలా ట్రాన్స్పరెంట్‌గా బిఫోర్ మ్యారేజే సిబిల్ స్కోరు, హెల్త్ కండిషను, ఈ లోన్‌లు, ఆ లోన్‌లు, లోన్ డిఫాల్టరా ఇన్ని రకాలుగా చెక్ చేసుకొని కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇవి కూడా గ్యారంటీ లేదు. క్లియర్‌గా చెప్తున్నాను. రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా చిరాకు దబ్బి విడిపోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ పెద్దగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా విడిపోవచ్చు. అంటే ఈ ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే రేపు పొద్దున విడిపోవాలి అనుకుంటే మాత్రం ఎక్కువ తలనొప్పులు ఏమి వద్దురా అబ్బాయి మనకి. ఉన్నంతకాలం కలిసి ఉండండి. అలా విడిపోండి. అంటే ఇట్స్ లైక్ లివింగ్ రిలేషన్ అన్నమాట. ఇప్పుడు అలాగే ఉంటున్నారు కదా చాలామంది. పెళ్లి అనేది జరగట్లేదు. బట్ కలిసే ఉంటున్నారు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎవరి లైఫ్ వాళ్ళది. నచ్చినంత కాలంలో కలిసి ఉంటారు. నచ్చిన తర్వాత విడిపోతారు. అసలు ఏ తలనొప్పి లేదు. అసలు ఇలాంటి రోజుల్లో పెళ్లి చేసుకోవడం బెటరా? పెళ్లి చేసుకోకపోవడం బెటరా? ప్రేమించడం బెటరా? ప్రేమించకపోవడం బెటరా? ప్రేమకి లొంగడం బెటరా? లొంగకుండా ఉండడం బెటరా? ఏది బెటర్ అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీకు ఏది బెటర్ అనిపిస్తుందో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. Do you want me to? Of course. Okay, I'll do it. That was personal. I'll do it. ఈ ఎంటైర్ సినారియో మొత్తం విన్న తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చింది అంటే మాత్రం హై బటన్ ప్రెస్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.